Very good morning, everyone. Myself, Rodda Pramila, lecturer in Commerce, Government Degree College, Siddipet. In this video, I am going to explain about Memorandum of Association and documents for registration of a company. So, this is important topic from this subject, business organization management. This topic covers BCom first semester, first year. So, we are seeing today a many lot of companies around us. What is a company? What is a company? How it is a form? How it is a form? A company, how it formed? There are many legal things. What is many legal things? One of the memorandum of association. So we are explaining about clarity today. Now, first, memorandum of association. Number 2, articles of association. Number 3, prospectus. These are 3 documents are very important for a registration of a company. Very must and important documents. These are all. Number 1, first memorandum of association. Meaning. What is the meaning? Memorandum of association. What is the meaning? The memorandum of association is the constitution of the company and provides the foundation on which its structure is built. It is the principal document of the company and no company can be registered without the memorandum of association. Right? No company can be registered without the memorandum of association. It defines the scope of the company's activities as well as the relation with the outside world. Outside of the world. Okay. Section 256 of the Companies Act, the memorandum of association of a company as originally framed on as altered from time to time in pursuance of any provisions company's law or of this act. Okay. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే ఒక కంపెనీని ప్రారంభించడానికి చాలా చట్టపరమైన చాలా పత్రాలను ముఖ్య పత్రాలను తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ ముఖ్య పత్రాలను తయారు చేయటంలో
ముఖ్యమైనది, చాలా ప్రధానమైనది ఏది అంటే సంస్థాపన పత్రము. సంస్థాపన పత్రము అనేది తయారు చేయాలి. అయితే ఒక కంపెనీని ప్రారంభించాలి అని అంటే ఆ యొక్క కంపెనీకి సంబంధించిన చాలా దశలను దాటుకుంటూ కంపెనీ ప్రారంభించడం అనేది జరుగుతుంది. చాలా దశలు ఏవేవి? ఓకే, అయితే కంపెనీని ప్రారంభించాలి అని అనుకున్నప్పుడు చాలా ముఖ్య పత్రాలను తయారు చేయాల్సిన అవసరం ఉంది. అందులో మొట్టమొదటిది కంపెనీ సంస్థాపన పత్రం. కంపెనీ సంస్థాపన పత్రము అనేది అతి ప్రాముఖ్యమైన విషయాలను ఇందులో పొందుపరచడం జరుగుతుంది. ఇది ఒక విధంగా చూసుకుంటే కంపెనీకి రాజ్యాంగం లాంటిది. మన భారతదేశానికి రాజ్యాంగం ఏ విధంగానైతే రాయబడి ఉందో అదేవిధంగా కంపెనీకి సంస్థాపన పత్రాన్ని రాజ్యాంగంగా చూడడం జరుగుతుంది. బయటి ప్రపంచానికి ఇది అన్ని విషయాలను, కంపెనీకి సంబంధించిన పూర్తి విషయాలను తెలుసుకోవడానికి ఒక వేదికగా ఇది కనబడుతుంది. మరి ఇందులో ఇక పర్పస్, వాట్ ఈజ్ ద పర్పస్? సెకండ్ థింగ్ పర్పస్. దీన్ని తయారు చేయాల్సిన అవసరం ఏమిటి, ఆ పర్పస్ ఏంటి అని చూసుకుంటుంటే ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద మెమరాండం ఈజ్ టు ఎక్స్ప్లెయిన్ ద స్కోప్ ఆఫ్ యాక్టివిటీస్ ఆఫ్ ద కంపెనీకి సంబంధించిన ప్రతి విషయాలను తెలుసుకోవడానికి ఈ యొక్క సంస్థాపన పత్రము సహాయం చేస్తుంది. The prospective shareholders know the area where company will invest their money and the risk they are taking in investing the money. కంపెనీలో పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టుకోవాలనుకున్న వాళ్లకు తమ పొదుపు ఏదైతే మొత్తాలు ఉంటాయో అవి ఏ రంగాలలో ఎక్కడెక్కడ పెట్టుబడిగా పెట్టబడ్డాయో తెలుసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ యొక్క సంస్థాపన పత్రం ఉపయోగపడుతుంది. అందుకు గాను సంస్థాపన పత్రాన్ని తయారు చేయాలి. నెక్స్ట్, మెమరాండం ఆఫ్ ద outsiders will understand the limits of the working of the company and their dealings with it should remain within the prescribed scope. అయితే ఈ యొక్క కంపెనీ ఎవరెవరితో ఏ విధానాల ద్వారా వారి యొక్క సంబంధాలు కొనసాగుతున్నాయి, అలాగే కంపెనీ యొక్క ధ్యేయాలు ఏమిటి, కంపెనీ ఏ పరిధిలలో ఇది ఉంటుందో తెలుసుకోవడం కోసం ఈ యొక్క పత్రాన్ని తయారు చేయాల్సిన అవసరము ఉంటుంది. వాట్ ఈస్ ద పర్పస్? మెయిన్ పర్పస్ ఈజ్ ద అవుట్సైడర్స్ వెల్ నోన్ అన్నమాట. ద మెమరాండం ఆఫ్ అసోసియేషన్ ఈజ్ డ్రాఫ్ట్ ఇంటూ పారాగ్రాఫ్స్ అండ్ ప్రింటెడ్. ఇట్ ఈజ్ సైన్డ్ బై అట్లీస్ట్ 7 persons ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీస్. ఒకవేళ పబ్లిక్ కంపెనీ అని వాళ్ళు ప్రారంభించాలి అని అనుకున్నప్పుడు ఆ యొక్క సంస్థాపన పత్రంలో 7 మంది వారు సైన్ చేయాలి. 2 persons ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీస్. ఒకవేళ ప్రైవేట్ కంపెనీ అనుకుంటే వాళ్ళు పెట్టాలి అనుకున్నది 2 సంతకాలు చేయాలి. అండ్ 1 person ఇన్ కేస్ ఆఫ్ ద పర్సన్ కంపెనీ. 1 person కంపెనీ అనుకో, అప్పుడు ఆ ఒక్క వ్యక్తే సంతకం చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్, విత్ దేర్ ఫుల్ నేమ్స్ అండ్ అడ్రసెస్ అండ్ ఆక్యుపేషన్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఏ విట్నెస్. ఒక సాక్షి సమక్షంలో వాళ్ళంతా కూడా వారి సంతకాలను చేయాలి. వారి యొక్క పేరుకు ఎదురుగా సంతకాలను చేయాలి. అక్కడ వారి యొక్క
పూర్తి వివరాలను రాయవలసి ఉంటుంది, తెలియపరచవలసి ఉంటుంది. వాళ్ళ ఫుల్ నేమ్, అడ్రస్ అండ్ ఆక్యుపేషన్స్ ఇవన్నీ కూడా ఆ యొక్క కంపెనీ యొక్క వాళ్ళు సంతకాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ we are explain about features of memorandum of association. Number 1 feature. What is the features? Every company must prepare its own memorandum of association. ప్రతి కంపెనీ తప్పకుండా తన సొంత సంస్థాపన పత్రాన్ని తప్పకుండా తయారు చేసుకోవాలి. ప్రతి కంపెనీకి ఒక మన దేశంలో ఒక రాజ్యాంగం ఉన్నట్లుగానే ప్రతి కంపెనీకి ఒక రాజ్యాంగం సపరేట్గా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెంబర్ 2, మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఈజ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీకి రాజ్యాంగం లాంటిది. ఇట్ ప్రిస్క్రైబ్డ్ ద రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీ యొక్క విధి విధానాలను తెలియచేయడానికి ఇది ఉంటుంది. ఒక కంపెనీ యొక్క బాధ్యతలు, విధులు, విధానాలను తెలియచేస్తుంది. నెక్స్ట్ 3rd one, ద యాక్టివిటీస్ ఆఫ్ ద కంపెనీ ఆర్ లిమిటెడ్ టు వాట్ హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్. కంపెనీ యొక్క యాక్టివిటీస్, కార్యకలాపాలు ఏవి నియంత్రణలో ఉండాలి, ఏవి నియమ నిబంధనలు ఏ విధంగా ఉంటాయి అనేది దాని యొక్క ఫ్యూచర్ అన్నమాట. నెక్స్ట్, మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఈజ్ ప్రిపేర్డ్ బై ద ప్రమోటర్స్ ఆఫ్ ద కంపెనీ. ఎవరైతే కంపెనీని ప్రారంభించాలి అని అనుకుంటున్నారో, వ్యవస్థాపకులు అని మనం పిలువబడతామో, ఒక కంపెనీ ప్రారంభించాలి అంటే ఎవరో ఒకరు పూనుకోవాల్సి ఉంటుంది. మరి ఆ పూనుకోవాలి అని ఎవరైతే కలలు గని ఆ యొక్క కంపెనీకి సంబంధించిన ప్రతిదీ కూడా కష్టాలు పడుతూ ఉంటారో వారే ఈ యొక్క సంస్థాపన పత్రాన్ని తయారు చేయాలి. నెక్స్ట్, మెమరాండమ్ ఆఫ్ ఈజ్ ప్రింటెడ్, పారాగ్రాఫ్డ్ అండ్ నంబర్డ్ ఇన్ సీక్వెన్స్. ప్రతిదీ కూడా ఒక ఆర్డర్లో ఇది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇట్ ఈజ్ సైన్డ్ బై 7 to 1 person ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్, ప్రైవేట్ అండ్ 1 person కంపెనీ రెస్పెక్టివ్లీ. తప్పకుండా కంపెనీ ప్రైవేట్ అయితే, పబ్లిక్ అయితే, 1 person కంపెనీ అయితే, వాళ్ళు ప్రైవేట్ అయితే ఎంతమంది, పబ్లిక్ అయితే ఎంతమంది, 1 person కంపెనీ అంటే ఒకరు ఆ యొక్క సంతకం చేయాల్సింది ఉంటుంది. నెక్స్ట్, ఓకే, దీస్ ఆర్ ఆల్ ద ఫీచర్స్ ఆఫ్ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్. ద నెక్స్ట్ వన్, క్లాసెస్ ఆఫ్ మెమరాండమ్. నెక్స్ట్ వన్, క్లాసెస్ ఆఫ్ మెమరాండమ్. ఓకే, ఇట్ ఈస్ అ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద memorandum of association. Main topic. Okay, the memorandum of association contains of the following. Okay, these things are important to know about it. Number 1, what is the memorandum of class? There are 7 type of classes. These very important classes in the memorandum, very important. Number 1, the name class. What is that? The name class. A company being a separate legal entity must have a name. ఈ క్లాస్లో ప్రతి కంపెనీకి సంస్థాపన పత్రం అనేది తయారు చేయాలి. ఎందుకంటే కంపెనీ గురించిన పూర్తి వివరాలను బయటి ప్రపంచం వారు ఎవరు అని మనం అనుకున్నట్లయితే, ఆలోచించినట్లయితే ఎవరెవరు ఉంటారు? బయటి ప్రపంచం వారు వాటాదారులు ఉంటారు, రుణదాతలు ఉంటారు, కంపెనీతో
ప్రత్యక్ష సంబంధం వాళ్ళు ఉంటారు, పరోక్షంగా సంబంధం కలిగిన వారు ఉంటారు. మరి కంపెనీ యొక్క ధ్యేయాలు ఏమిటి అని తెలుసుకునేవారు ఉంటారు. కంపెనీ యొక్క అధికారాలు, కార్యకలాప వీటందరికీ కూడా కంపెనీని గురించిన విషయాలను తెలియపరిచేది కేవలం ఒక సంస్థాపన పత్రము. మరి ఈ సంస్థాపన పత్రంలో కొన్ని క్లాజులుగా ఏర్పాటు చేసి ఆ క్లాజులను వివరించడం జరుగుతుంది. 7 క్లాజులు 6 క్లాజులుగా మనము దీనిలో చూడడం జరుగుతుంది. అయితే ఈ యొక్క క్లాజులను మొట్టమొదటి క్లాజు నామధేయపు క్లాజు. మొట్టమొదటిది నామధేయపు క్లాజు. ప్రతి కంపెనీకి పేరు అనేది కంపల్సరీగా ఉంటుంది. ప్రతి మనిషికో పేరు ఎలా ఉంటుందో ప్రతి కంపెనీకి పేరు కంపల్సరీ ఉండాలి. మరి ఆ యొక్క పేరు ఏ విధంగా ఉండాలి అంటే, ఏ కంపెనీ మే సెలెక్ట్ ఎనీ నేమ్ విచ్ డస్ నాట్ రీజనబుల్ ద నేమ్ ఆఫ్ ఎనీ అదర్ కంపెనీ అండ్ ఇట్ షుడ్ నాట్ కంటైన్ ద వర్డ్స్ లైక్ కింగ్, క్వీన్, ఎంపరర్, గవర్నమెంట్ bodies and the name of the world bodies like UNO, WHO, వరల్డ్ బ్యాంక్. ఇలాంటి పేర్లు ఉండకూడదు అని కంపెనీ పేరును సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏమని ఉండకూడదు? క్వీన్ అని, రాణి అని, రాజు అని ఇలాంటివి ఉండకూడదు. అలాగే వరల్డ్ బ్యాంక్ అని ఇలాంటి పేర్లు ఉండకూడదు. ఇంకా కొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే 1950 కంపెనీల చట్టంలో కొన్ని చిహ్నాలు, కొన్ని పేర్లను నిషేధించారు. అలాంటి పేర్లు కూడా ఇందులో వారి యొక్క కంపెనీకి పెట్టుకోకూడదు. అవాంఛనీయమైన అర్థం వచ్చే విధమైన పేరును అస్సలు సెలెక్ట్ చేసుకోకూడదు. ఇంకేముండాలి? ద word limited must be used in end of the name of the public and private limited is used by the private company. కంపల్సరిగా ప్రైవేట్ అయితే ప్రైవేట్ అని, పబ్లిక్ కంపెనీ అయితే లిమిటెడ్ అని చెప్పేసి, ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి పేరు చివరన తప్పకుండా బ్రాకెట్లో రాయాల్సి ఉంటుంది. ఒకవేళ 1 person కంపెనీ అయితే OCP అని తప్పకుండా చేర్చాల్సి ఉంటుంది. 1 person OPC అనేది కంపల్సరిగా చేర్చాల్సి ఉంటుంది. ఇంకా ఏమిటి అంటే, ఈ యొక్క కంపెనీ పేరును ఇతరులు ఎవరైనా సరే ఉపయోగించిన పేరును ఉపయోగించుకోకుండా చూడాలి. అంటే ఇంతకుముందే ఆ పేరు కనుక ఉంటే అలాంటి వాటిని ఎంచుకోకుండా ఉండడమే బెటర్. ఎందుకు అంటే అదే కంపెనీ అనుకుంటారు, పాత కంపెనీ కావచ్చు, మళ్ళీ కొత్తగా పెట్టడం జరిగింది అని యొక్క ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. కాబట్టి పేరును సెలెక్ట్ చేసుకోవడంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇఫ్ ద కంపెనీ హ్యాజ్ ఎ నేమ్ విచ్ ఈజ్ undesirable or resemble the name of any other existing company, this name can be changed by passing an ordinary resolution. విధంగా కంపెనీ యొక్క నేమ్ని చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరము ఉంటుంది. ఈ యొక్క పేరుకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా నామధేయపు క్లాజులో వివరించాల్సి ఉంటుంది. ఈ క్లాజు ఏంటిది? నామధేయపు క్లాజు. మొట్టమొదటి క్లాజు సంస్థాపన పత్రంలోని మొట్టమొదటి క్లాజు నామధేయపు క్లాజు. ఓకే, ద నేమ్ క్లాజ్. నెక్స్ట్ సెకండ్ వన్, రిజిస్టర్డ్ ఆఫీస్ క్లాజ్. ఓకే, every company should have a registered office
the address of which should be communicated to the registrar of companies. This helps the registrar to have correspondence with the companies. The place or registered office has to be intimated before getting the certificate of the commencement. Okay. కంపెనీ స్థాపన క్లాజు లేదా అధికారయుత కార్యాలయపు క్లాజు అంటాము. ఓకే, కంపెనీ యొక్క తాలూకా అధికారయుత కార్యాలయం ఏ రాష్ట్రమునకు చెందినదై ఉంటుందో ఆ రాష్ట్రం పేరు ఈ క్లాజ్లో తెలియచేయాలి. ఎందుకు అంటే ప్రతి కంపెనీకి తప్పకుండా ప్రత్యేకమైన చిరునామా ఉండాలి. కాబట్టి కంపెనీ మీద ఏ న్యాయస్థానానికి అధికారం ఉంటుందో నిర్ణయించుకోవాల్సిన అవసరం ఈ యొక్క కంపెనీలకు ఉంటుంది. కాబట్టి కార్యాలయం యొక్క చిరునామాను తెలియచేయాలి. అంతేకాకుండా కంపెనీ యొక్క ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకోవడానికి ఈ యొక్క రిజిస్టర్డ్ ఆఫీస్ క్లాజ్ అనేది ఉపయోగపడుతుంది. కంపెనీ నమోదు సమయంలో కానీ లేదా నమోదైన 30 రోజులలోనైనా సరే ఈ యొక్క కార్యాలయము యొక్క చిరునామాను రిజిస్ట్రార్కు 30 రోజులలో ప్రారంభించిన తర్వాత 30 రోజులలో అయినా సరే తెలియపరచవలసిన అవసరము ఉంటుంది. దిస్ ఈజ్ ద సెకండ్ వన్, రిజిస్టర్డ్ ఆఫీస్ క్లాస్. రిజిస్టర్డ్ ఆఫీస్ క్లాస్. ఫస్ట్ వన్ the name class, second one registered office class, and the third one object class. Third one, what is that? Objective class. This is one of the important classes of the memorandum of association. It determines the rights and powers of the company and also defines its sphere of activities. The objective class gives protection to the subscribers who learn from it the purpose to which their money can be applied. The objective class should be decided carefully because it is difficult to alert this class later on. No activity can be taken up by the company which is not mentioned in the objective class. Moreover, the investors, shareholders will know the share of activities which the company can undertake. The choice of the objective class lies with the subscribers to the memorandum. They're free to add anything to it provided it is not contrary to the provisions of the Companies Act and other law of the land. ఈ యొక్క క్లాజు చాలా చాలా ముఖ్యమైనది. ధ్యేయాల క్లాజు, ఆబ్జెక్ట్ క్లాజ్, ధ్యేయాల క్లాజు. ఈ యొక్క ధ్యేయాల క్లాజు అంటే ఇందులో కంపెనీ యొక్క ధ్యేయాలను తెలియపరచవలసి ఉంటుంది. అసలు కంపెనీని ఎందుకు ప్రారంభించారు, దాని యొక్క ముఖ్యమైన ప్రధానమైన ఉద్దేశం ఏమిటి, కంపెనీ అనేది ఇందులో తెలియజేయాలి. కంపెనీ యొక్క ధ్యేయాలు, అధికారాలు, వ్యాపార వ్యవహారాల పరిధి ఇందులో పూర్తి క్లుప్తంగా వివరంగా స్పష్టంగా తెలియపరచాల్సిన అవసరము ఉంటుంది. కాబట్టి ఇది మూడవ క్లాస్. థర్డ్ వన్ ఏంటిది? ఆబ్జెక్ట్ క్లాస్. ఇక న్యాయపూరితమైన ధ్యేయాలను ఎన్నిటినైనా సరే ఈ కంపెనీలో పేర్కొనవచ్చును. న్యాయపూరితంగా ఉండాలి. సొసైటీకి కానీ గవర్నమెంట్కి కానీ ఎలాంటి ఇల్లీగలీ అంటే చట్టరీత్యా నేరమైన పనులను చేయకుండా చట్టరీత్యా లాభం వచ్చే విధంగా యొక్క కంపెనీ యొక్క ధ్యేయం ఉండాలి. కంపెనీ యొక్క ధ్యేయాలు నిర్ణయించుకొని ఉండాలి.
ఈ కంపెనీ నిర్వహణలో ఏ ఈ ఏదైతే సంస్థాపన పత్రంలో ధ్యేయంగా పెట్టుకున్నారో ఆ ధ్యేయాన్ని దాటకుండా అతిక్రమించకుండా ఉండాలి. అంటే ఉల్లంఘించకూడదు. ఒకవేళ ఉల్లంఘిస్తే దానిని ఏమంటాం? చట్ట విరుద్ధము అని తెలియపరచడం జరుగుతుంది. అంటే చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు చేసిన వారిని చట్టరీత్యా శిక్షించడానికి అర్హులుగా ఉంటారు. మరి ఈ యొక్క కంపెనీ యొక్క ధ్యేయాలు ఏదైతే ఉంటుందో, క్లాజు ఏదైతే ఉంటుందో, సంస్థాపన పత్రంలో తయారు చేస్తున్నది ఏదైతే ఉంటుందో దానిని మించకూడదు, అతిక్రమించకూడదు. అతిక్రమిస్తే అది చట్ట విరుద్ధమని తెలియడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, liability clause. Fourth one, what is the fourth clause? Liability clause. This clause states that the liability of the members is limited to the value of shares held by them. It means that the memorandum will be liable to pay only the unpaid balance of their shares. The liability of the memorandum members may be limited by guarantee. It also states the amount which every member will undertake to contribute to the assets of the company in the event of its winding up. Okay. Okay, now we are seeing liable clause. Fourth one, liable clause. రుణబాధ్యత క్లాజు. వాట్ ఈజ్ దట్? రుణబాధ్యత క్లాజు. ఈ రుణబాధ్యత క్లాజు కంపెనీ వాటాదారుల యొక్క రుణబాధ్యత స్వభావమును తెలియజేయడం జరుగుతుంది. ఓకే, ఈ రుణబాధ్యత అంటే ఏమిటి? వాటాలు ఎన్ని రకాలు అది మనకు తెలుసుకోవాలి ముందు. ఎవరు ఏ రకమైన వాటానైనా యథేచ్ఛగా స్వేచ్ఛగా కొనుగోలు చేసుకొనవచ్చును. మనకు తెలిసిన వాటాలు ఎన్ని రకాలు? 3 రకాల వాటాలు ఉన్నాయి. 1 ఈక్విటీ వాటాలు, 2 ఆధిక్యపు వాటాలు, 3 విలంబిత వాటాలు. మరి ఒక్కొక్క రకమైన వాటాకు ఒక్కొక్క రకమైన అర్హతలు, హక్కులు కలిగి ఉంటారు. వారి యొక్క హక్కులు ముందు మనం తెలుసుకోవాలి. అయితే ఈక్విటీ వాటాదారుల యొక్క హక్కు, విధులు ఏమిటి? ఈక్విటీ వాటాదారులు కంపెనీకి యజమానులుగా పిలవడం జరుగుతుంది. కాబట్టి వారు ఓటు వేసి డైరెక్టర్లను ఎన్నుకునే హక్కు కలిగి ఉంటారు. ఓకే, ఓటు వేసి డైరెక్టర్లను ఎంచుకోవడం జరుగుతుంది. ఇక వీరు కంపెనీలో శాశ్వతంగా ఉండిపోతారు. ఓకేనా, శాశ్వతంగా ఉండిపోతారు. కాబట్టి వీరి వాటాలు అపరిమితంగా ఉంటుంది. కాబట్టి తాను కొన్న వాటా విలువకు పరిమితమా అపరిమితమా అనేది అందులో కొనుగోలు చేసుకుంటున్న వాటాలలోనే రకాలను చూసి కొనుగోలు చేసుకుంటారు. నెంబర్ 2, ఇక కొన్ని వాటాలు పూచీ పరిమిత వాటా కంపెనీలు ఉంటాయి. వాటాలు కలిగినవిగా ఉంటాయి. పూచీ పరిమితి అంటే ఇక్కడ వాటా విలువకు పరిమితమైన వాటాలను కొనుగోలు చేసుకోవచ్చు, అపరిమితమైన వాటాలను కూడా కొనుగోలు చేసుకోవచ్చు. అయితే అలా కొనుగోలు చేసుకున్న వాటాదారులకు ఏం పొందుకుంటారు? వాటాదారులు పొందుకునే దానిని ఏమంటున్నాం మనము అని అంటే డివిడెండ్ అని పిలవడం జరుగుతుంది. మరి వారు పొందుకున్న డివిడెండ్ పొందుకునే విధానాలు తేడాలుగా ఉంటాయి. కాబట్టి వాటాలను కొనుగోలు చేసుకుంటున్నప్పుడు వారు గమనించవలసిన విషయాలు ఇవి. 1, పరిమిత వాటాలు ఉంటాయి,
వాటా విలువకు పరిమితమైనవి, వాటా విలువకు అపరిమితమైనవి, పూచీ పరిమిత కంపెనీ వాటాలు అనేవి ఉంటున్నాయి. మరి పూచీ పరిమిత వాటాలు అంటే ఏదైనా పూచీకత్తు అంటే ఏదైనా సరే ఆ యొక్క రుణము మిగిలి ఉండినట్లప్పుడు ఆ యొక్క ఏదైనా ఒక దానిని పూచీకత్తుగా పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటిది అంటే అపరిమితమై ఉండడం. వాటా పరిమిత కంపెనీలో డైరెక్టర్లు లేదా ఒక డైరెక్టరు లేదా మేనేజింగ్ డైరెక్టరు లేదా డైరెక్టర్ యొక్క రుణ బాధ్యత అపరిమితంగా ఉండడం జరుగుతుంది. ఈ విధమైన వాటాలు రుణ బాధ్యత క్లాజు ఈ యొక్క క్లాజులో తెలుసుకోవడం జరుగుతుంది. రుణ బాధ్యత క్లాజు ఈ క్లాజులో ఇన్ని విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. అసలు ఈ రుణ బాధ్యత మొట్టమొదటి నుంచి మనం చూసుకున్నట్లయితే నెంబర్ 1 ఏంటిది? ద నేమ్ క్లాస్. సెకండ్ వన్ రిజిస్టర్డ్ ఆఫీస్ క్లాస్. థర్డ్ వన్ ఆబ్జెక్ట్ క్లాస్. ఫోర్త్ వన్ లయబిలిటీ క్లాస్. ఓకే, నౌ ఫిఫ్త్ class. What is that? Capital class. Fifth one, capital class. Okay. The class status the total capital of the prospectus company. The division of the capital into equity shares capital and preference share capital should also be mentioned. The number of shares in each category and their value should be given. If some special rights and privileges are conferred or any type of shareholders mentioned may also be made in the class to enable the public to know that exact nature of capital structure of the company. The capital class can be altered by passing a special resolution of and by obtaining the approval of company law board. ఓకే, క్యాపిటల్ క్లాస్ మూలధనపు క్లాజు. అయితే ఈ మూలధనపు క్లాజును తయారు చేసినప్పుడు ఏ ఏ విషయాలను ఇందులో పొందుపరుస్తారు? సంస్థాపన పత్రంలోని ఒక్కొక్క క్లాజ్ గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాము. ఇది 5వ క్లాజు మూలధనపు క్లాజు. ఎంత మూలధనాన్ని జారీ చెయ్యాలి అనేది ఇందులో తెలియపరచాలి. ఆ యొక్క మూలధనము ఊహాజనితమైనదే. ఆ మూలధనము నమోదు మూలధనము అంటారు. దానిని ఏమంటారు? నమోదు మూలధనము, అధీకృత మూలధనము లేదా నామమాత్రపు మూలధనము అని కూడా అంటారు. ఓకే, ఈ మూలధనాన్ని అది అప్పటి వరకు అక్కడేమి డబ్బు ఏమి ఉండదు. అయితే వారి యొక్క ఊహాజనితమైన మూలధనాన్ని కొన్ని సమాన భాగాలుగా విభజించిన ఒక్కొక్క భాగాన్ని వాటాగా పిలవడం జరుగుతుంది. షేర్స్. ఓకే, వాటాలుగా పిలవడం జరుగుతుంది. ఈ ఒక్కొక్క వాటాను అంతటిని కలిపి వాటా మూలధనంగా మనము చూడడం జరుగుతుంది. ఈ వాటాలు ఎన్ని రకాలుగా వారు జారీ చేయాలి, ఏ ఏ విధానాలుగా వారు జారీ చేయాలనేది కూడా ఈ యొక్క మూలధన క్లాజు తెలియచేయడం జరుగుతుంది. అయితే ఇదంతా తెలియచేయడం ఎందుకు అని అంటే పబ్లిక్కి జారీ చేస్తారు. ఈ షేర్స్ అన్నీ కూడా వాటాలన్నీ కూడా పబ్లిక్కే జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా అర్థమయ్యే విధానంలో ఈ యొక్క మూలధనపు క్లాజులో తెలియడం జరుగుతుంది. ఎవరైనా ఒకరు ఈ యొక్క సంస్థాపన పత్రాన్ని చూసినప్పుడు ఆ యొక్క కంపెనీకి సంబంధించిన సర్వ విషయాలను అవగాహన
కి ఒక అవగాహనకు రావడానికి అవకాశము ఉంటుంది, ఒక పూర్తి వివరాలను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కంపెనీ యొక్క ధ్యేయమేంది, కంపెనీ ఏ యొక్క కార్యాలయంలో ఉంటుంది, ఆ యొక్క కంపెనీ యొక్క పేరు ఏమిటి, రుణ బాధ్యత క్లాజ్ ఏ విధంగా వారు రుణాన్ని చేశారు, అలాగే మూలధనం ఎంత పెట్టుబడిగా పెట్టాలి అని అనుకుంటున్నారు, ఆ యొక్క అధీకృత మూలధనం ఎంత ఉంది లేదా నామమాత్ర మూలధనం ఎంత కంపెనీది అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. సంస్థాపన పత్రము తయారు చేయుటలో ఇన్ని విధానాలను తెలుసుకునే విధంగా తయారు చేయాల్సిన అవసరము ఉంటుంది. నెక్స్ట్ 6th వన్, నేమ్ ఆఫ్ నామినీ ఇన్ కేస్ ఆఫ్ 1 person కంపెనీ. ఒకవేళ 1 person కంపెనీ అయితే, ఇతను ప్రారంభించవాలి అని అనుకున్న కంపెనీ పేరు 1 person కంపెనీ అయితే ఏం చేయాలి ఇందులో అని చూస్తే, ఇన్ కేస్ ఆఫ్ 1 person కంపెనీ మెమరాండమ్ మస్ట్ స్టేట్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్ హూ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డెత్ ఆఫ్ ద subscriber shall become the member of the company. The written consent of the nominee should be obtained and filled with the registrar of companies. ఓకే, 1 person కంపెనీ అయితే ఒకవేళ అతను చనిపోయిన తర్వాత, ఒకవేళ చనిపోతే ఆ యొక్క కంపెనీని నడిపించలేని స్థితికి చేరుకుంటే గనక అతను నామినీని తప్పకుండా మెన్షన్ చేయాలి. ఇది 6th క్లాజ్గా మనం చూడడం జరుగుతుంది. ఈ 6th క్లాజ్ ఎవరికి యూజ్ అవుతుంది అని గనుక చూస్తే, 1 person కంపెనీ ఎవరైనా పెట్టాలి అనుకున్నప్పుడు అందులో ఉన్న వ్యక్తి తప్పకుండా నామినీ పేరుని తప్పకుండా మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ పరిస్థితిలో? ఒకవేళ అతను మరణించిన తర్వాత కూడా కంపెనీని కంటిన్యూ కావాలి కాబట్టి, లేదా అతను ఏదైనా కంపెనీని నడిపించలేని స్థితికి దిగజారిపోయినప్పుడు ఆ యొక్క కంపెనీని కంటిన్యూ చేయాలి కాబట్టి ఆ యొక్క నామినీ పేరును మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దిస్ ఈజ్ ద 6th వన్, నేమ్ ఆఫ్ ద నామినీ ఇన్ కేస్ ఆఫ్ 1 person కంపెనీ. నెక్స్ట్ 7th వన్, లాస్ట్, అసోసియేషన్ clause. What is that? Association clause. This clause provides that those who have agreed to subscribe to the memorandum must signify that willingness to associate and form of a company. This clause contains the names of signatures to the memorandum of association. The memorandum must be signed by at least 7 persons in the case of public limited. Okay. సంస్థాపన చందాల క్లాజు. కంపెనీని స్థాపించడానికి ఒక సంస్థగా ఏర్పడినప్పుడు తమ పేర్లకు ఎదురుగా ఉన్న వాటాలను వారు ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క వాటాలను తీసుకోవడానికి ఒప్పుకుంటున్నట్టుగా సంస్థాపన పత్రపు సంతకపుదారులు అంటే వ్యవస్థాపకులు ఆ యొక్క ప్రకటన ద్వారా ఈ క్లాజులో తెలియజేయాలి, సంతకము చేయాలి. ఎవరెవరు ఎప్పుడు చేయాలి అని చూసినట్లయితే, ఇన్ ద కేస్ ఆఫ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ at least 7 persons, by at least 2 persons in the case of private limited company. ఒకవేళ ప్రైవేట్ కంపెనీ అయితే 2, పబ్లిక్ కంపెనీ అయితే 7 మంది ఆ యొక్క పేరుకు ఎదురుగా వారి యొక్క సంతకాన్ని చేయాల్సి ఉంటుంది. ఈచ్ సబ్స్క్రైబర్ మస్ట్ టేక్ at least 1 share in the company and by 1 person in case of the 1 person company.
కనీసము ఒక్క షేర్ అయినా ఒక్క వాటా అయినా కొనుగోలు చేయాలి. కనీసం ఒక వాటా అయినా ఈ యొక్క కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎవరు అంటే వ్యవస్థాపకులు తప్పకుండా ఒక షేరునైనా కొనాల్సిన అవసరము ఉంటుంది. మరి ఒక 1% కంపెనీ అయితే అతను కూడా ఉన్న షేర్స్ అన్నీ కూడా అతనే కొనుగోలు చేసుకోవాలి. ద సిగ్నేచర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఆర్ అటెస్టెడ్ బై ద లీస్ట్ వన్ విట్నెస్ ఈచ్. కంపల్సరిగా ఒక సాక్షిని వారు చూపించాలి, విట్నెస్ని చూపించాలి. ద ఫుల్ అడ్రస్ అండ్ ఆక్యుపేషన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అండ్ ద విట్నెస్ ఆర్ ఆస్ గివెన్. తప్పకుండా వారు తీసుకున్న వాటాల యొక్క సంఖ్యను వారి సంతకం చేసుకున్న ప్రదేశం ప్లేస్లో తప్పకుండా రాయాలి. అలాగే ఇదంతా కూడా ఒక సాక్షి సమక్షంలో వారికి ఒక సాక్షి సమక్షంలో ఇది సంతకాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఫ్రెండ్స్, దీస్ ఆర్ ఆల్ ద క్లాసెస్ ఆఫ్ మెమరాండమ్. దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద చాప్టర్. ఇన్ దిస్ చాప్టర్, what is that? Documentation for registration of a company. Documents for registration of a company. Number 1, memorandum of association. These memorandum have 6 clauses and one clause 1% company have 1% company. These 6 clauses once again I will explain. Number 1, the name clause. Number 2, registered office clause. Number 3, object clause. Number 4, liability clause. Number 5, capital clause. Number 6, association clause. These are all the important clauses. Please be memory in your mind. Thank you friends.